జై హో బీసీ కార్యక్రమం నాగార్జున యూనివర్సిటీ వేదికగా ఏదైతే గుంటూరు జిల్లా పరిధిలో జరిగిందో టీడీపీ జనసేన ఉమ్మడిగా డీసీ డిక్లరేషన్ చేసిందో దాని ఫలితం కూడా ఖచ్చితంగా 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనేదే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్న మాట. రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే గేమ్ చేంజర్ కాబోతోంది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ. అందుకే అంటారు చిత్తశుద్ధితో నిండైన మనసుతో నిన్న టీడీపీ జనసేన ఏదైతే ఉమ్మడిగా ప్రకటించిన 10 అంశాలతో 10 పాయింట్ ఫార్ములాతో డిక్లేర్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్ టీడీపీ జనసేన గెలుపుని డిక్లేర్ చేయబోతోందా? అవుననే సమాధానం వినిపిస్తోంది. జై హో బీసీ వైసీపీలో వణుకు పుట్టిస్తోందంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ 10 పాయింట్ల ఫార్ములాతో టీడీపీ జనసేనకు ఇవి గెలుపు మాత్రలైతే వైసీపీకి కాశీయాత్ర కన్ఫర్మ్ అనేది అందరి నోటా వినిపిస్తోంది. అవును, ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీకి ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా వెన్నుముక్కగా ఉన్న సామాజిక వర్గం ఏదైనా ఉంది అంటే అది బీసీలే. నిన్న మనం టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రసంగంలో కూడా దాదాపుగా మనం ఇదే అంశాన్ని ఆయన స్పృశించడం జరిగింది. తమ టీడీపీ డిఎన్ఏలోనే బీసీలు ఉన్నారని చెప్పి కూడా ఆయన నొక్కి ఒక్కాడించారు. సో సమాజంలో బడుగు బలహీన వర్గాలు వాళ్ళందరికీ కేవలం ఆర్థిక అభివృద్ధి కాకుండా సమగ్రాభివృద్ధి, సామాజిక అభివృద్ధి, సంక్షేమం అన్నీ కలగలిపితేనే వాళ్ళ అభివృద్ధి సాధ్యం అనేది చిత్తశుద్ధితో నిండైన మనసుతో వారు ప్రవేశపెట్టినటువంటి 10 అంశాలతో కూడుకున్నటువంటి బీసీ డిక్లరేషన్ నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆలోచింపజేస్తోంది. దాదాపుగా 150కి సంబంధించిన ఉపకులాలన్నింటినీ మీద కూడా దీని ప్రభావం స్పష్టంగా ఉండే అవకాశం ఉందనేది కూడా వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళందరూ కూడా వాళ్లతోనే ఉన్నప్పటికీ కూడా పరిస్థితుల ప్రభావం రీత్యా మారిన సమీకరణాల రీత్యా గత ఎన్నికల్లో వారి నిర్ణయం మార్చుకున్నారు. కానీ ఈసారి మనం బీసీలది యాచించే స్థాయి కాదు, శాసించే స్థాయి అని ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారో దీన్ని కూడా చాలామంది పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీ పాలనలో వాళ్ళు ఏ స్థాయిలో ఏం పోగొట్టుకున్నారు, ఎంత నష్టపోయారు అన్నది సమగ్రంగా వివరించారు. ఇది కేవలం ఒక రాజకీయంగా టీడీపీ జనసేన చెప్తేనే వాళ్ళ పాలనలో నష్టపోయింది అనేది కాకుండా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఏ స్థాయిలో ముఖ్యమంత్రి గారు బీసీలకి వెన్నుపోటు పొడుస్తున్నారు అన్నది స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు లెక్కలు కనిపిస్తున్నాయి. 350 మంది బీసీ నేతల మీద హత్య జరిగింది. 26,000 మందిపై కేవలం బీసీలపై కేసులు నమోదయ్యాయి. సో ఇవన్నీ కూడా యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనేక సందర్భాల్లో తన యువగళం పాదయాత్రలో కూడా బీసీలపై జరుగుతున్నటువంటి హత్య రాజకీయాలు, దమనకాండ, కేసులు, దౌర్జన్యాలపై ఆయన ఎలుగెత్తి గళమెత్తి ప్రజలకు సమగ్రంగా వివరించారు. సో పథకాల్లో లబ్ధిదారులకు ఏ విధంగా కోత విధిస్తున్నారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ని 10% వాళ్ళకి తగ్గించిన అంశాన్ని కూడా వీళ్ళు చెప్పారు. పేరుకి మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ కూడా గొంతెత్తి 24 గంటలు అరిచే ముఖ్యమంత్రి గారు నా బీసీలు అనే వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ చెవులు, కళ్ళు, కాళ్ళు ఏ స్థాయిలో నరికేశారు అనేది 5 ఏళ్లలో అందరూ కూడా గమనించారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటారు, నా బీసీ, నా బీసీ అంటారు. కానీ వాళ్ళని కలవాలి అంటే కూడా ముఖ్యమంత్రి గారిని కనీసం గుమ్మల్లోకి కూడా రానివ్వరు అన్నది బహిరంగ రహస్యమే. కేవలం దాడులు, దౌర్జన్యాలు, వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటిలో కూడా నిధుల విషయంలో కోత విధించడమే కాకుండా వాళ్ళని కనీసం గుమ్మం తొక్కే ఆస్కారం కూడా ఇవ్వరు అన్నది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే పార్టీని బీసీలు వీడుతున్నారు అనుకుంటే నిన్న స్వయాన కేబినెట్ మంత్రి గుమ్మనూరు జయరాం ఆయన ఏకంగా ఇప్పుడు కేబినెట్ మంత్రులు కూడా వీడిపోతున్న పరిస్థితి నిన్న స్పష్టంగా ఆ జైహో బీసీ వేదికగా ఆవిష్కృతమైంది. ఇక ఏదైతే ఈ 10 పాయింట్స్ ఫార్ములాతో 10 అంశాలతో కూడుకున్నటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా బీసీలే బలం, రేపు రాబోయే ఎన్నికల్లో వీళ్లే గేమ్ చేంజర్లు కాబోతున్నారా, ఇది ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి సమగ్రాభివృద్ధి, సంక్షేమం రెండుటితో కూడుకున్నదే కాకుండా వాళ్ళ ఆత్మ గౌరవ అంశం అనేది కూడా ఇక్కడ ప్రధానంగా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎవరికైనా సరే ఆ కంచంలో అన్నం పెట్టి మర్యాద చేసినా కూడా వాళ్ళని తిన్న కంచంలో ఊస్తే లేకపోతే అన్నీ చేస్తే కూడా వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటుంది.
ఖచ్చితంగా వాళ్ళకు పదవులు ఇస్తున్నాము, ఇన్ని ఇచ్చాము, లేదా వీళ్ళకి ఇన్ని కేటాయింపులు జరిగాం, మీరు చేశారా అన్నా కూడా వాళ్ళని గుమ్మంలోకి రానియకుండా వాళ్ళపై దాడులు, దౌర్జన్యాలు, దమనకాండ ఖచ్చితంగా చేస్తే మాత్రం అది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే అంశంగా ఉంటుంది. అదే నిన్న టీడీపీ జనసేన ఉమ్మడి జైహో బీసీలో వాళ్ళ ఆత్మగౌరవ సమస్యని కూడా అధికార పార్టీ ఏ స్థాయిలో చిదిమేస్తుందన్న విషయాన్ని స్పష్టంగా ఆవిష్కృతం చేయగలిగారు అన్నది విశ్లేషకుల మాట. ఇక బీసీ డిక్లరేషన్లో వాళ్ళు 10 అంశాలు కూడా ఒక్కసారి క్లుప్తంగా స్మాల్ గ్లిమ్స్ చూద్దాం. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పారు. సో ఇది 3000 నుంచి 4000 పెంచుతామని చెప్పారు. అయితే గతంలో ఎస్టీలకు 50 ఏళ్లకే ఇచ్చారు, ఇప్పుడు దాన్ని బీసీలకు కూడా వర్తింప చేస్తామని చెప్పారు. ఇది ప్రధానంగా ఒక పెద్ద గేమ్ చేంజర్గా మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేక రక్షణ చట్టం. సో మొదటి నుంచి నేను ఇందాక కూడా మీతో 1-2 సార్లు అన్నాను, కేవలం పదవులు లేకపోతే వాళ్ళకి వాటా అనే అంశం కాకుండా ఆత్మగౌరవం అనేది ఎంత ప్రధాన భూమిక పోషిస్తుంది అన్న విషయంలో ప్రత్యేక రక్షణ చట్టాన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సబ్ ప్లాన్కి 5 ఏళ్లలో 1,50,000 కోట్లు, అంటే సంవత్సరానికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకి కలిపి 1,50,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ప్రత్యేక సబ్ ప్లాన్కి సంబంధించిన నిధుల కేటాయింపులో చేస్తామని ప్రకటించారు. అలాగే స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళకి సంబంధించిన సీట్లు సమాన హక్కు ఏదైతే యాచించే స్థాయి నుంచి కాకుండా శాసించే స్థాయికి అవకాశం కల్పించే విధంగా అది ఉంది. ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ. సో జనాభా ప్రాతిపదికన వాళ్లకున్నటువంటి పర్సంటేజ్ ఆధారంగా వాళ్ళకి ఆర్థికాభివృద్ధి, సమానంగా ఉపాధి అవకాశాలు ఇచ్చే విధంగా కూడా ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. చట్టపరంగా కులగణన చేస్తామన్నారు. అలాగే వారికి సంబంధించిన శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా అందజేస్తామని చెప్పారు. ఎందుకంటే 150 ఉపకులాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ సంబంధించిన శాశ్వత పత్రాలు ఇస్తామని చెప్పారు. 10 లక్షలతో చంద్రన్న బీమా పునరుద్ధరణ ఇస్తామన్నారు. రాగానే అధికార పార్టీ కొన్ని అంశాలకు సంబంధించి అవి రద్దు చేసిన నేపథ్యంలో అవి పునరుద్ధరిస్తామని, విద్యా పథకాల పునరుద్ధరణ, బీసీలకు ప్రత్యేక భవనాలు, కమ్యూనిటీ హాళ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తామంటూ 10 అంశాలతో కూడినటువంటి 10 పాయింట్ ఫార్ములా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మగౌరవం, సమగ్రాభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రధాన ఎజెండా కాబోతోందా? మరి రాబోయే ఎన్నికల్లో ఇదే గేమ్ చేంజర్ అవుతున్న నేపథ్యంలో అసలు టీడీపీ హయాంలో ఏం జరిగింది, 5 ఏళ్ల వైసీపీ హయాంలో బీసీలు ఎంత మేర నష్టపోయారు, ఈ డిక్లరేషన్ ప్రభావం ఎలా ఉండబోతోంది అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఎన్ని అంశాలపై